ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రభువా, యొక్క మండలకాల ధ్యాన కూడికలో ఆరాధిస్తున్నటువంటి ప్రియులైనటువంటి బిడ్డలను, కుటుంబాలను, విశ్వాసులు అందరినీ దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆరాధన అంతటిలో కూడా నాయన మీ ప్రసన్నత, మీ పరిశుద్ధత మాకు అనుగ్రహించుమని యేసు ప్రభువారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మనమందరమును కలిసి పాపిని యేసు ప్రభో, నే పాపిని యేసు ప్రభో ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. పాపిని యేసు ప్రభో, నే పాపిని యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో. పాపము మోసితివే, నా శాపము బాపితివే, నీ మహిమకు పిలిచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభో. నీ మహిమకు పిలిచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభో. చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, రానుంటిని నీ దరికి మన్నించుము యేసు ప్రభో. రానుంటిని నీ దరికి మన్నించుము యేసు ప్రభో. మంటిని యేసు ప్రభు, కనుగొంటిని నీ కృపను, రానుంటిని నీ దరికి నన్ను గావుము యేసు ప్రభు. రానుంటిని నీ దరికి నన్ను గావుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభో. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా, మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా, మమ్మను కనికరింపుము. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్య లోకములోనికి దిగననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, అందరం అలాగే నిలుచుండి పరిశుద్ధ గ్రంథాలు తెరచి 19వ సంకీర్తన 1 నుండి 6 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 1 వచన ప్రారంభం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లు కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరుగెత్త ఉల్లసించున్నట్లు
తన పదమునందు పరుగెత్తను ఉల్లసించుచున్నాడు. 6వ వచనం కలిసి చదువుకుందాం. అతడు ఆకాశమున ఏ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచూ ఉన్నాడు. అది వేడివికి బరుగినది ఏది లేదు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మండల కాలములో 13వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు నేను చదువుతూ ఉంటుండగా మీరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మీరు చదవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. 23వ అధ్యాయము 1 వచన ప్రారంభం. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియలు చెప్పున చేయకుడి. వారు చెప్పుదురే కానీ చేయరు. మోయశక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనా వాటిని కదలింపనొలరు. మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుష్యుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మండలకాల ధ్యానకాల కూడికలలో మాకిచ్చినటువంటి నాయన పరిశుద్ధ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లేఖన భాగమును తండ్రి చదువుచూ ఉన్న నీ ప్రియులైన బిడ్డలందరినీ కూడా దీవించండి. మీ సేవకుని నిలవబెట్టారు. మీ పాదాలు ఆశ్రయించి నాయనా నీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం. నాయనా నీ దాసుని మరుగుపరచండి. మా అందరితో కూడా మీరే మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మరి ఈ దినము మండల కాలములో 13వ దినము మనము ఇటు రీతిగా కలిసి మండలకాల ధ్యాన కూడికలో ప్రభువుని గణపరచటానికి ప్రభువు మనకిచ్చిన ధన్యతను బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏమండి, మీరు క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నవారు మీ కుడి చేయి పైకి చూపెట్టి మేము క్షేమంగా ఉన్నామండి, దేవునికి వందనాలని చెబుతారా? మంచిదండి. దేవుడు మీ కుటుంబాలను, మీ పిల్ల పాపలను బహుగా దీవించునుగాక. మీ కొరకు సాధ్యమైనంత వరకు నేను వ్యక్తిగతంగా మీకు ఎవరో తెలియకపోయినా యూట్యూబ్లో ఒక సేవకుడిగా మీకు పరిచయం. కొంతమందికి మాతో పరిచయాలు, మీతో మాకు పరిచర్యలు పైక ఉన్నటువంటి సంగతి విదితమే. కాబట్టి ఈ పరిచయాన్ని పురస్కరించుకొని మాకు తెలిసిన ప్రతి కుటుంబం ఒకవేళ మా కొరకు ప్రార్థన చెయ్యండి అని మీరు ఒకవేళ మా కొరకు ప్రత్యేకించి చెప్పకపోయినా మాకు తెలిసినటువంటి కుటుంబాలు, మాకు తెలిసినటువంటి పేర్లను మా కుటుంబ ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.
మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క పరిచయ వాక్యాలు దేవుడు బహుగా దీవించాలి. అవును ప్రియులారా, మండల కాలములో ఉన్నాం. ఈ మండల కాలములో ప్రభు యొక్క శిలువ దగ్గర మనమందరమును కూడా ఆయన కృపా సింహాసనము యొద్ద కనిపెట్టుకుని ఉందాం. ఆయన కృప కొరకు కనిపెట్టుకుందాం. ఈ 40 దినాలు కూడా ఈ యొక్క శిలువ ప్రయాణములో కలిసి మనం ప్రయాణం చేద్దాం. దేవుడు తప్పనిసరిగా ఒకవేళ మన కుటుంబాల్లో శ్రమ అయినా, కష్టమైన, కరువైనా, ఇబ్బంది అయినా, వ్యాధి అయినా, బాధ అయినా, మరట్టిది ఏదైనప్పటికీ కూడా ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుని వాటన్నిటి నుండి తప్పిస్తాడు, రక్షిస్తాడని ప్రభు పేరట ఈ యొక్క ధ్యానకాల కూడికలో మరి నేను తెలియచేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈవేళ మనకు ఇవ్వబడినటువంటి అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, భారము అనే మాట ఇవ్వబడింది. చెబుతారా? భారము అని చెప్పబడింది. భారము అనే మాటకు మనకు తెలిసినటువంటి ఇంగ్లీష్ పదాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే బర్డెన్ అనే మాట. ఏమండి, మాకు చాలా భారంగా ఉందండి, లేకుంటే మాకు చాలా సమస్యలు ఉన్నాయండి, ఇటువంటి వాటి కొరకు ఎక్కువ మన కుటుంబ జీవితాలలో మనం ఏ పదాన్ని ఉపయోగిస్తామో అని ఆలోచన చేస్తే బర్డెన్స్ అనే మాట, సమస్యలు, భారాలు. అవును ప్రియులారా, మీకు అర్థం కావాలంటే, ఏవండి నెలకు ₹1,00,000 వాళ్ళకి జీతం, వాళ్ళకేటండి? నాలాంటి వాడని అంటాను, అయ్యా నా పెన్షన్ అండి నెలకి 2,500 అండి, వస్తే వస్తుంది లేకపోతే లేదండి, నా బాధ వారికి ఎలా తెలుస్తుందండి అని ఒకవేళ మానవత్వాన్ని వెళ్ళబుచ్చవచ్చు. కానీ లోకములో సహజంగా ఒక మాట ఆలోచన చేస్తే, చిన్న చెట్టు కట చిన్న గాలి వేస్తుందట, పెద్ద చెట్టుకి పెద్ద గాలి వేస్తుందట. కాబట్టి ఎవరికుండే సమస్యలు, ఎవరికుండే భారమో వారికి ఉంటూ ఉన్నది కదా. ఏమైనప్పటికీ కూడా ప్రభు ఈ భారము లేక బర్డెన్స్ అనేవి లోకములో ఉండనటువంటి వారు ఉండరు అని ప్రభు ఏం చేస్తున్నాడంటే 2 మాటలు ఉపయోగిస్తున్నాను. నీ పనుల భారము, రెండవ మాట నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమగును. భారము అనే మాట ఒకవేళ ఆలోచన చేస్తే, ఒక చేతిలో ఒక 20 kgs బ్యాగ్ ఉంది. అది ఇట్ ఈస్ టూ డిఫికల్టీ టు క్యారీ. దాన్ని మనం మోసుకుని వెళ్ళటం అనేది చాలా కష్టమే. అలాగని మరొక చేతిలో ఇంకొక 20 kg బ్యాగ్ ఉంది. అది ఇంకెంత భారమో ఆలోచన చేస్తున్నారు కదా. మనుషులు అంటూ ఉంటారు, ఏం పర్వాలేదు, బ్యాలెన్స్ సరిపోతుంది, 2 చేతుల్లో కూడా 220s ఉన్నాయి కాబట్టి నువ్వు చాలా బ్యాలెన్స్డ్గా నడుస్తా అంటూ ఉంటారు. ఇది మోసేవాడికి తెలుస్తుందట కావిడి బరువు, చెప్పేవాడికి సులువే కదా. చెప్పేవాడికి అప్పగిస్తే ఈ భారము, ఈ బర్డెన్ ఎంత అతనికి తెలుస్తుంది. కాబట్టి చెప్పేవారు చాలా ఈజీగా చెబుతారు, కానీ మోసేవాడికి ఆ శ్రమ తెలుస్తూ ఉన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవేళ మీకు అర్థం కావటానికి, మనం ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినప్పటికీ కూడా లిఫ్ట్ సిస్టమ్ ఉంది కదా. ఆ లిఫ్ట్ సిస్టంలో 6 మాత్రమే, 4 మాత్రమే. ఈ మాటలు రాసినప్పటికీ కూడా ఈ 6 అంటే మనకు కూడా 7వ వాడు ఉంటాడు, వాడు విడిచిపెట్టడానికి ఇష్టం లేక 7వ వాడు. 4 మాత్రమే అంటే 5వ వాళ్ళు ఉంటారు, 5వ వాళ్ళు విడిచిపెట్టడం సంస్కారం కాదు కాబట్టి 5. మనం ఎక్కుతూ ఉండేటప్పుడు అక్కడ ఏం చేస్తూ ఉంటుందంటే, మనల్ని గుర్తు చేస్తానికి, ఇదిగో లోడ్ ఎక్కువైపోయింది, బరువు ఎక్కువైపోయింది, భారం ఎక్కువైపోయింది అని విజిల్ చేస్తూ ఉంటుంది కదా లిఫ్ట్. కాబట్టి ఆ లిఫ్ట్ ఎందుకు, అది నువ్వు స్విచ్ ఆన్ చేసినప్పటికీ కూడా పైకి వెళ్ళటం లేదంటే దానికి నీవు భారం అయిపోయావు. జీవితంలో ఎన్నో ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు.
అయితే ఈవేళ ఈ మండలకాల ధ్యాన కాల కూడికలో భారము అనే మాట ఎందుకు అంశము ఇవ్వబడినది అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ మత్తయి సువార్తలో 23వ అధ్యాయములో 4వ వచనములో ప్రభు అంటున్నాడు, శాస్త్రులు పరిచర్యల కొరకు ఆయన మాట్లాడుతూ వారు ఏం చేస్తారంటే మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల ఈ భుజాల మీద పెడతారట. ఈ శాస్త్రులు పరిచర్యల యొక్క ఉద్దేశ్యం మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనను వాటిని కదలింపనొలరు. నేను ముందు మీకు ఇంట్రడక్షన్లో చెప్పినటువంటి మాట ప్రకారంగా పర్వాలేదు, ఇదెంత, ఇది పెద్ద బర్డెన్ కాదు, పెద్ద భారము కాదు, పెద్ద బరువు కాదు అని ఏం చేస్తూ ఉంటారంటే మాటలు చెబుతూ ఉంటారు, కబుర్లు చెబుతూ ఉంటారు. మోయిరానటువంటి భారాన్ని కట్టి ఇతరుల భుజాల మీద పెట్టడం శాస్త్రులకు పరిచర్యలకు అది ఒక ఆనవాయితీ, అలవాటు. ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే అదో క్రేజీ. ఎదుటి వాడిని నొప్పించటం, బాధపరచటం ఈ శాస్త్రులకు పరిచర్యలకు ఒక అలవాటు ప్రియులారు. అలాగే యేసు ప్రభుని కూడా ఏదో చిక్కులు పెట్టాలని, అనేక రకాల సమస్యలలో యేసు ప్రభుని సిగ్గుపరచాలని శాస్త్రులు వచ్చారు, పరిచర్యలు వచ్చారు, సద్దుకయ్యులు వచ్చారు, కలిసి కూడా వచ్చారు. యేసు ప్రభువు ఒకవేళ వారి మాటలకు జవాబు చెప్పలేడేమో అనుకుని వారు అనుకున్నారు. ఎంతో కష్టతరమైనటువంటి సమస్యలు, ఎన్నో విపత్కరమైనటువంటి ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి కూడా యేసు మీద మేము భారముగా మోపేస్తే ఆయన కదలలేడు, మెదలలేడు అనుకుని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో, వాళ్ళే సిగ్గుపడినటువంటి పరిస్థితులు మనకు అనేక సందర్భాల్లో మండల కాలంలో ధ్యానం చేస్తాం. ఈవేళ పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక్కసారి మీరు వాక్యాన్ని తీస్తే రాజుల మొదటి గ్రంథములో 12వ అధ్యాయములో ఈవేళ దేవుని యొక్క వాక్యం మనకు ఇవ్వబడింది. దేవుని యొక్క వాక్యము రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ చాలా చక్కటి మాట 10వ వచనం. అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేశాను, కానీ నీవు దానిని చులకనగా చేయవలని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞయము, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టెను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును. చూసారా అండి, తండ్రికి మించినటువంటి తనయుడు అనిపించుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి కుమారుడు. ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు రాజుల మొదటి గ్రంథంలో 11వ అధ్యాయంలో 42వ వచనం నుండి మన క్లుప్తంగా ఆలోచన చేస్తే, సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులు అందరినీ కూడా ఆయన ఏలినటువంటి కాలము 40 సంవత్సరాలు. ఆ తరువాత సొలొమోను ఆయన చనిపోయాడు, తన పితరులతో ఆయన నిద్రించి దావీదు పురమందు సమాధి చేయబడ్డాడు అని వ్రాయబడింది. ఆ తరువాత అతని కుమారుడైనటువంటి రెహబామును అతనికి మారుగా రాజుగా చేశారు. అతనిని మరి పట్టాభిషేకం చేయటానికి ఇశ్రాయేలీయులు అందరూ కూడా షెకెమునకు రమ్మనగా రెహబాము షెకెమునకు వెళ్ళను అనే మాటలు వ్రాయబడుతున్నాయి. ఆ తరువాత సందర్భంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ 6వ వచనములో రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమునందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం చేయాలని వారిని అడిగారట. అంతకు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు లేకుంటే అక్కడ ఎవరైతే పరిపాలించబడుచున్నారో వారు వచ్చి, నీ తండ్రి అయ్యా మా మీద చాలా మొయ్యలేనటువంటి భారాన్ని పెట్టాడు, కాబట్టి దీనిని ఏ విధంగా అయినా మీరు తేలికగా చేయాలి అని వారు అడుగుతూ ఉంటున్నప్పుడు ఆయన అక్కడ పెద్దల యొక్క సజెషన్ తీసుకోకుండా ఆయనతో గతంలో ఉన్నటువంటి యవనస్తులైన తన స్నేహితులను పిలిచి వారి యొక్క
ఆ సజెషన్స్ ద్వారా ఆయన ఏం చేస్తూ ఉంటూ ఉన్నాడంటే, ఇక్కడ 10వ వచనం అంటున్నాడు, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేశాను, కానీ నీవు దానిని చులకన చేయవలని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగూ ఆజ్ఞేయము, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వ్రేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టను, సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదను. కాబట్టి ఈ వాక్యాన్ని చిన్నగా టచ్ చేస్తూ ఉంటున్నప్పుడు ప్రియులారా, ఇప్పుడట తండ్రి చేసినటువంటి ఆ భారము, ఆయన ఉంచినటువంటి బరువు అదే తేలికనే పరిస్థితుల్లో ఇప్పుడు కుమారుడు తెలియచేస్తూ దానికన్నా బరువైనటువంటిది మీ మీద నేను ఈ భారాన్ని నేను పెట్టబోతున్నాను అని చెబుతున్నాడు ప్రియులారా. సొలొమోను తన కాలములో అక్కడ నిర్మాణాల విషయాల్లో, కట్న కానుకల విషయాల్లో, లేకుంటే రాజ్యంలో చెల్లించవలసినటువంటి విషయాల్లో ఇవి ఎన్నో ఎక్కువగా జరుగుతూ ఉండేవి. కాబట్టి అవన్నిటిని కూడా ఉద్దేశించినటువంటి వారు, అయ్యా ఈ భారాన్ని మోయలేకపోతున్నారు కాబట్టి దాన్ని తేలిక చేయమంటే కుమారుడు అంటాడు, ఇదిగో అతని యొక్క నడుము కంటే నా చిటికిన వేలే. అంటే అతడు చేసినది ఇదిగో నేను చేసిన దానికన్నా చాలా తక్కువే, కానీ తాను చేసిన దానికన్నా ఎక్కువ భారాన్ని నేను ఉంచుతానని తెలియజేసి 14వ వచనంలో అంటాడు, నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన కానీ నేను మీ కాడిని మరీ బరువుగా చేయదను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ కాడిని బరువు చేయటం, ఆ కాడిని తేలిక చేసేవారు ఎవరూ లేరు. అందుకనే యేసు ప్రభువారు ఇక్కడ 23వ అధ్యాయములో మన మత్తయి సువార్తలో చదువుతూ ఉంటున్నప్పుడు యేసు ప్రభు జనసమూహాలతో చెప్పుచున్నటువంటి మాట ఏమిటి అని ఆలోచన చేస్తే, శాస్త్రులు పరిసయ్యులు వారట మోషే పీఠముల యందు వారు కూర్చుండేవారు. అంటే వారి యొక్క పరిపాలన విధానాన్ని, వారి హైనెస్ని, వారి డిగ్నిటీని అక్కడ ప్రభు ఆయన చూపెడుతూ ఉంటున్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, కనుక వారు మీతో చెప్పు వాటి అన్నిటినీ కూడా మీరు అనుసరించి గైకొనండి. ఎందుకంటే వారు ఎక్కడ ఉన్నారు? మోషే పీఠం మందు, అధికార పీఠం మందు కూర్చున్నారు. అధికారులకు లోబడి ఉండాలి. కాబట్టి వారు చేయనివి అన్నీ కూడా మీరు వారు చెప్పినవి అన్నీ కూడా అనుసరించండి, గైకొనండి. అయితే వారి క్రియల చెప్పున మీరు చేయొద్దు. అంటే వారి క్రియలలో ఏమి లేవు. వారు ఏవైతే ఇతరులతో చెబుతున్నారో చేయమని చెబుతున్నవి వీరు చేయటం లేదు, చెప్పటం వారికే, వారు చేయటం లేదు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, వారు ఏది చెబితే మీరు అది చేయండి, కానీ వారి క్రియలు చెప్పిన మాత్రం మీరు చేయవద్దు. ఎందుకంటే వారు చెబుతారంతే, వారు చేయరు. వారి యొక్క గుణలక్షణాలు ప్రభు తెలియచేస్తూ ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మనుష్యులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఎలాగండి? మనుష్యులకు కనబడాలని ఈ పనులన్నీ చేస్తూ ఉంటారట. అంటే ఉదాహరణకు ఒక సూది తేవాలంటే అయ్యో పాపం వీరు ఇంత కష్టపడుతున్నారా అని చెప్పటానికి జస్ట్ ఉదాహరణగా ఓ తాడి చెట్టుకి ఆ సూదిని గుచ్చి వీరందరూ మోసుకుని వెళ్తారు ప్రజల్లో పాపులారిటీ సంపాదించటానికి. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనుష్యులకు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేస్తారు. అలాగే 23వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అంటున్నాడు, విందులో అగ్రస్థానాల్లో కూర్చుంటారు, సమాజ మందిరాల్లో అగ్ర పీఠాలు, సంత వీధులలో వందనాలు. వారు మనుష్యుల చేత బోధకులు అని పిలువబడుట ఇవన్నీ కోరుకుంటారు. అంటే వారి జీవితంలో అన్నీ కూడా గొప్పలకు పోతూ ఉంటారు. మేమే గొప్పవారు, మేమే భక్తులం, మేమే విశ్వాసులం, మాదే పరలోక రాజ్యం అనిపించుకునే తత్వము వారికి ఉంటూ ఉన్నది. అందుకనే 4వ వచనంలో అంటాడు, మోయశక్యముగాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద పెట్టుదురు, కానీ తమ వ్రేలితోనైనాను వాటిని కదలింపనలారు. కాబట్టి వారు చెప్పేది ఎలా ఉంటుందంటే, వారు చెప్పినప్పుడు ప్రజలను రెచ్చగొడతా ఉంటారు. నువ్వు చేయగలవు, ఎందుకు చేయలేవు? నువ్వు మోస్తావు, ఎందుకు మోయలేవు? ఇది పెద్ద భారము కాదు, బరువు కాదు అని ఏం చేస్తారంటే ఆ ప్రజల మీద
ఈ లోక సంబంధమైనటువంటి భారములు అన్నీ కూడా వారు పెడతారు కానీ వారు సహాయము చేయరు అని దేవుని యొక్క వాక్యము మాట్లాడుతున్నది. ప్రియులారా, ముగింపులో ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నప్పుడు, ఒక ఊరిలో ఒక అతను ఒక చిన్న కొండ శిలువను తీసుకుని వచ్చి అతడు డప్పు కొడుతూ ఉంటున్నప్పుడు ఆ కొండ చిలువ తనను చుట్టుకుంటూ ఉండేదట. మరల డప్పు కొడితే కొండ చిలువ అతనిని విడిచిపెట్టేదట. అది క్రమేపీ ఎదిగింది. ఒక దినాన డప్పు కొట్టేటప్పటికి ఆ కొండ చిలువ తన చుట్టూ చుట్టుకుంది. ఈలో కూడా అక్కడ ఉన్న ప్రజలందరూ గుమికూడి తప్పట్లు కొడుతున్నారట. తప్పట్లు కొట్టేటప్పటికి కొండ చిలువకు ఎప్పుడూ లేనిది కోపం ఎందుకు వచ్చింది. మరలా డప్పు కొడితే రెండవసారి విడిచిపెట్టవలసింది ఏం చేస్తుందంటే, అతనిని గట్టిగా చుట్టుకున్నప్పుడు తన ఎముకలు పటపటలాడు ఇరిగి తను చనిపోయాడట. ఈ యొక్క ప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానములో శాస్త్రుల పరిచయాల యొక్క జీవితాలు, వ్యక్తిత్వాలు ఎలాగ ఉన్నాయి అంటే, ఎలక్కి ప్రాణం పోతే పిల్లికి చెలగాటమట, బలే అని. అలాగని ఆ శాస్త్రులు పరిచయాలు సద్దూకాయలు చేస్తున్నటువంటి ఇటువంటి భయంకర పరిస్థితులకు ఎదుటి వ్యక్తి విలవిలాడుతూ పోతూ ఉంటాడుగా, వారు మందహాసము దరహాసము చేసి వారు నవ్వుకుంటూ పోతారట ప్రియులారా. కాబట్టి మోయిరాన్ని బరువులు కట్టి భుజాల మీద పెడతారు కానీ చిటికిన వీళ్ళతోటైనా వారు సహాయము చేయరు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శాస్త్రుల కొరకు పరిచయాల కొరకు. అవును, అక్కడ ఆ కొండ చిలువ చుట్టుకొని ఎముకలు విరిచి అతన్ని చంపివేసినప్పటికీ కూడా చప్పట్లు కొట్టినటువంటి వారు ఏం చేశారంటే తమ దారిన తాము వెళ్ళిపోయారట. శాస్త్రులు పరిచయుల యొక్క జీవితము ఇదే, వారి విధానము ఇదే. మనుష్యుల మీద మోయలేని భారములు అనగా ఈ యొక్క నిందలు, అవమానాలు లేక సమస్యలు ఇటువంటి అన్నీ మోపటానికి వాళ్ళు ఇష్టపడతారని చక్కగా యేసు ప్రభువారు వారిని మందలిస్తూ ఆయన ఈ ఉపమానాన్ని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయం 30వ వచనంలో ప్రభు అంటాడు, ఇదిగో మీ భారాన్ని లోకములో ఎవ్వరూ తీర్చలేరు. మీ భుజముల మీద ఉన్నటువంటి భారాన్ని లేక మీ గుండెల మీద ఉన్న కుప్పటి ఎవరు కూడా ఆర్పలేరు. కానీ ఇక్కడ నేను మీకు ఏం చేస్తానంటున్నాడంటే ఆయన 11:30 మత్తయి సువార్తలో, ఏలయనగా నా కాడి సులువుగాను నా యొక్క భారము తేలికగా ఉన్నది. ఎందుకో తెలుసా ప్రియులారా, కాడి అనే దాన్ని 2 ఎద్దులు కూడా దాన్ని ఈక్వల్ బ్యాలెన్స్తో అవి లాగుతూ ఉంటాయి ప్రియులారా. ఇక్కడ ఈ సందర్భంలో చూస్తూ ఉంటాను, మనుషుల యొక్క భారాన్ని మనుషులే మోపి హేళన చేస్తూ నష్టపరుస్తూ ఉంటారు. అప్పుడు ఈ భారాన్ని మనుషులు ఎవరు కూడా తీసివేయలేరు. కానీ సిలువదారి అయినటువంటి యేసు ప్రభు అంటాడు, నా కాడి సిలువు. ఎందుకంటే మన మీద ఉన్నటువంటి కాడిని ఆయనే మోసి మన యొక్క భుజాల మీద కాయలు కాయకుండా, భారము కలుగకుండా, ఎటువంటి బర్డెన్స్ మనం లేకుండా, మన సమస్యలనే భారం, మన పాపం అనే భారము లోక పాపములో మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా ఆ కాడిని ఆయనే ఎత్తుకుని మనకు బదులుగా ఆయన సిలువ యాత్రలో కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి మానవుని యొక్క జీవితంలో చెప్పేవారే ఉంటారు కానీ మన కొరకు చేసేవారు ప్రభువు తప్ప ఎవరు ఉండరని సిలువ ధ్యానాల్లో జ్ఞాపకం చేస్తూ, అటువంటి సిలువదారి అయిన యేసు ప్రభు వైపు ఈ 40 దినాలు కూడా మనం ఏం చేద్దామండి, మన కన్నులెత్తి మన చేతులెత్తి మనము ఆ సిలువను కేంద్రంగా చూస్తూ ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలు చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెమ్మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీరు ఇచ్చిన వాక్యాన్ని దీవించండి, అంశాన్ని దీవించండి, ఆరాధిస్తున్న ప్రతి కుటుంబాలు దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు చేసుకుంటున్న వారిని కూడా నూరంతలుగా ఫలింపు చేయండి. నాయన, స్వదేశ విదేశాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్న వ్యాధి బాధలు, ఇరుకు ఇబ్బందులు, అలాగే ప్రభా ఇదిగో తండ్రి మరి అనేక మంది పెరాలసిస్తో, అనేక మంది నా ప్రభా ఇదిగో హార్ట్ స్ట్రోక్స్తో ఉంటుండగా వారిని స్వస్థపరచండి. అలాగే యాంజియోగ్రామ్ చేస్తున్నటువంటి వారి కొరకు, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినటువంటి వారి కొరకు, అయా లంగ్ ఇన్ఫెక్షన్తో ఉన్న వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. సంతానం కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాల సత్సంతానంతో దీవించండి. దినాశీర్వాదాలతో నింపడి యేసు నామమున వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దాయిచ్చే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధంలో నిత్యక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మండలకాల ధ్యాన కోడికలో ప్రభును ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం, బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభో నీ దివ్య క్షమా, బాసిల్లెను సిలువలో పాపక్షమా.